చలో పార్లమెంట్ పేరిట సీజేపీ నడుపుతున్న అల్లర్ల వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. సీజేఐ చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేక ఆయనను అవమానపరిచే లక్ష్యంతోనే కాక్రోజ్ జనతా పార్టీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఈ అల్లర్లలో నిజమైన నీట్ విద్యార్థులు ఎవరూ లేరని అన్నారు. గతంలో ఇండియా కూటమి ఉన్నప్పుడే వ్యవస్థాగతంగా పేపర్ లీకేజీలు జరిగాయని ఆరోపించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్న శక్తులు హైదరాబాద్ వేదికగా పనిచేస్తున్నాయని అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడడం. సరే, ఏంటి ఎట్లా చూస్తారు? సీజేపీ విషయంలో విద్యార్థుల ఆందోళన కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. గత 2 రోజుల నుంచి ఈ వివాదం నడుస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఇది విద్యార్థుల ఆందోళన కానే కాదు. ఇది రాహుల్ గాంధీ కేజ్రీవాల్ రెచ్చగొట్టినటువంటి ఆందోళన. ఇది దీంట్లో జాతీయ వ్యతిరేక శక్తులు, విదేశీ ఒక ప్రోద్బలము ఉన్న దీంట్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఖలిస్తాన్ వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది విద్యార్థులకు సంబంధించి కానే కాదు. ఇది దాంట్లో ఎవరు కూడా నీట్ అనేది తెలియదు. వాళ్ళు విద్యార్థులు కానే కాదు. అంతా కూడా సంబంధం లేదు. అంతా లెఫ్టిస్టులు, అల్ట్రా లెఫ్టిస్టులు వీళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని విద్యార్థి ఆందోళనకి చూడొద్దు. సో ఇందాక ఫుడ్ పైన కూడా కామెంట్ చేశారు. ఫుడ్ ఇతర దేశాల నుంచి ఇక్కడికి ఆర్డర్స్ వస్తున్నాయి. ఆ కామెంట్ని ఎట్లా చూడొచ్చు? హైదరాబాద్ నుంచి కూడా వెళ్తున్నాయి కదా, ఈ కామెంట్ ఎట్లా బేరేజ్ చేస్తారండి? ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాదు, కట్టార్ నుంచి వాళ్ళకి భోజనాలు వస్తున్నాయి. వాళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారు. అక్కడ కట్టార్ సమ హోటల్కు వేలాది మందికి అక్కడ ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసి చెప్తున్నారు. అంటే కట్టార్ నుంచి భోజనం రావాల్సిన అవసరం ఏముంది? అక్కడి నుంచి అంటే వీళ్ళందరూ ఎందుకంటే ఫండింగ్ చేస్తున్నారు చాలామంది. వీళ్ళకు ఆ ఫండ్తోని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి దీంట్లో వాళ్ళు భారతదేశాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నంలో ఇవన్నీ భాగము. దాంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా స్లోగన్స్ మీరు వింటే మనం ఆశ్చర్యపోతాం. దేశ వ్యతిరేక స్లోగన్స్, ఆర్టికల్ 370 వ్యతిరేకంగా స్లోగన్స్, FCRA వ్యతిరేకంగా స్లోగన్, అన్నీ ఇవే స్లోగన్స్. అక్కడ వందే మాత్రం పాడినా వందే మాత్రం అగేన్స్ట్గా స్లోగన్స్, భారతదేశం వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మొత్తం కూడా దేశ విద్రోహ శక్తులు, దేశానికి వ్యతిరేక శక్తులు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అలాగే ఏఐసీసీ అగ్రనేతలంతా నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడించే కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది. దానిపైన ఏం చెప్తారు? అసలు అది పిచ్చితనం. ఎందుకంటే పార్లమెంట్ నడుస్తున్నప్పుడు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ మాట్లాడగానే రోడ్డు మీద వస్తారండి. అసలు పార్లమెంట్లో మాకు సమయం ఇస్తలేరు, నరేంద్ర మోదీ గారికి నేరుగా చెప్తాం విద్యార్థుల మీద జరిగిన ఈ లాఠీ దాడి విషయంలో. ఏం దాడి జరగలేదు. దాని మొత్తం వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టులు, ఈ మాజీ నక్సల్ సంబంధించినటువంటి అల్ట్రా లెఫ్ట్ అర్బన్ నక్సల్స్ ఇవన్నీ లేపుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారికి సబ్జెక్ట్ లేదు, మాట్లాడే ఒక నైతిక అధికారం లేదు. కాబట్టి రోడ్డు మీద వచ్చి డ్రామా చేస్తూ ఉన్నాడు. అది డ్రామానే. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఇంటి ముందు అక్కడ పోవడం అనేది అది చాలా పొరపాటు. అది కూడా పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు. ఏ బుద్ధి కలిగినటువంటి పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్లో మాట్లాడతారు, బయట మాట్లాడరు. మాకు అవకాశం ఇవ్వలేదంటే అబద్ధం. అది నీటికి మేము సిద్ధమని చెప్తా ఉన్నాం. కాలు పెడితే కాలు చేతి పెట్టుకుని, చేతి పెట్టి కాలు పెట్టేటువంటి రకం రాహుల్ గాంధీ గారికి ఏ సబ్జెక్ట్ లేదు కదా, పాపం మాట్లాడలేకపోతున్నాడు. అదేదో ఆయనకి సబ్జెక్ట్ ఇస్తే బాగుంటుంది కదా వీళ్ళైనా. ఫైనల్గా రేపు ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంఘీభావ ధర్నా తెలుపబోతుంది. దాని విషయంలో ఏం చెప్తారు? ఏమి ఆయన సంఘీభావం ఎవరు కావాలి అక్కడ? రైట్. ముఖ్యంగా టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఒకవైపు బీజేపీని అటు పూర్తి స్థాయిలో దెబ్బతీయడానికి ఈ దేశంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా సీజేపీ పార్టీ వెనుక రకరకాల శక్తులు ఉన్నాయి, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఉన్నాయని చెప్పేసి కూడా రామచంద్రరావు గారు కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు పార్లమెంట్లో మేము సమయం ఇస్తామన్నా సరే, అటు నరేంద్ర మోదీ గారిని ఇంటిని ముట్టడించడం పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ పిచ్చితనం అనే వ్యాఖ్య కూడా తను చేయడం జరిగింది. సో చూద్దాం ఎట్లా ఉండబోతుంది సీజేపీ కార్యక్రమాలు. ఇప్పటికైనా దాన్ని కొనసాగించే అవకాశం ఉందా, దానికి పులి స్టాప్ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తున్న అంశం కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.